ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కేశవ, మీ కుటుంబం మా కుటుంబం అని మనల్ని వేరు చేసి మాట్లాడుదురా. మనమంతా ఒకటి కుటుంబం, అర్థం చేసుకోనన్నా. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. రై, నిన్ని గుండెల మీద పెట్టుకొని పెంచానురా. ఇప్పుడు నువ్వు అదే గుండెల మీద తన్ని ఇంట్లోంచి బయటకు వచ్చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను. అర్థం చేసుకోనన్నా. యావయ్యా పెద్ద మనిషి, నీకెన్నిసార్లు చెప్పాలి? నా భర్త అంత తెగేసి చెప్పినా నీకు అర్థం కావడం లేదా? అర్థమవుతోందమ్మా. వాడు నీకు భర్త కాకముందు వాడు నా కొడుకు. అందుకే ఇంతలా బతిమలాడుతున్నా. కేశవ, నీకు గుర్తుందా? ఇది వరకు నువ్వెన్నో తప్పులు చేశావు. 10th క్లాసులో అందరికన్నా ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలని కాపీ కొట్టి రాస్తూ టీచర్కి దొరికిపోయావు. అప్పుడు నేను నీకు నిజాయితీగా ఉండాలని, అలా చేయడం తప్పని, నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదని నిజాయితీగా ఉండమని చెప్పాను. ఆ తర్వాత నువ్వెప్పుడూ కాపీ కొట్టలేదు. తర్వాత నీ తప్పు తెలుసుకున్నావని నువ్వే నాకు సంతోషంగా వచ్చి చెప్పావు. ఇప్పుడు కూడా నేను చెప్పేది విను కేశవ, నువ్వు చేస్తుంది తప్పు. పరీక్షల్లో ఫెయిల్ అయితే పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కానీ జీవితంలో ఫెయిల్ అయితే మళ్ళీ సరిదిద్దుకోలేం. నా మాట విని నాతో వచ్చేయండి. చూడు, ఈ ప్రవచనాల్ని ఏదైనా గుడి దగ్గర చెప్పు, నాకు చెప్పొద్దు. నేనింకా చిన్ననాటి కేశవను కాదు. నువ్వు చెప్పిన మాయ మాటలు విని నీ వల్లో పడ్డానికి. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. కేశవ, నువ్వేం మాట్లాడినా, నన్ను ఎంత అవమానించినా నేను నిన్ను వదులుకోలేను. ఎందుకంటే నువ్వు మా ఇంటి వారసుడివి. ఈరోజు కాకపోతే రేపైనా ఈ తండ్రి మనసు అర్థం చేసుకుని తిరిగి వస్తావు. ఇప్పుడు ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను. ఈ ఇంట్లో మాకు విలువ లేదని తెలిసాక ఇంకా మేము ఎందుకుండాలి? త్వరలోనే కోర్టులో కలుద్దామని నీ మొగుడికి చెప్పు. కేశవ అన్నంత పని చేశాడు. నీ మొగుడి సంగతి కోర్టులో తెలుస్తానని ఇంట్లోంచి వెళ్లేటప్పుడు ఛాలెంజ్ చేశాడు. తనేదో కోపంలో ఉండి అలా అన్నాడనుకున్నాను. కానీ నిజంగానే ఆయనకి నోటీస్ పంపించి ఇంటికి తెగిస్తాడు అనుకోలేదు. ఆస్తిలో లట్టుకి వాటా రాసినందుకే కేశవ్ వాళ్ళు ఆయన్ని ద్వేషిస్తున్నారా? ఆయన అందరినీ సమానంగా చూస్తారు కదా. ఆ విషయం వాళ్ళెందుకు అర్థం చేసుకోలేకపోయారు? వాళ్ళకి డబ్బు మీద ఉన్న ప్రేమ పెంచిన తండ్రి మీద లేకుండా పోయిందే. ఎన్నాళ్ళు 10 మందికి ఆదర్శంగా బతికిన నా భర్త ఇప్పుడు కొడుకు కారణంగా అవమానపడాల్సి వస్తోంది. ఇంతకంటే దారుణం ఇంకేమీ ఉండదు. ఏమండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి? నేను ఆర్తి కేశవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నానని చెప్తే అక్కడ ఏం జరిగింది? నోటీసులు వెనక్కి తీసుకుంటానన్నారా? అసలు ఎందుకు పంపారని ప్రశ్నలు అడుగుతూ కంగారు పడుతుంది సీత. తనకు అక్కడికి వెళ్ళిన విషయం చెప్పకూడదు. అదే సీత, ప్రాజెక్టుకి సంబంధించి క్లయింట్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను. అవునా? మరి ఫైల్ ఇంటి దగ్గరే వదిలిపెట్టి వెళ్ళారేంటి? ఫైల్ తీసుకెళ్లకుండా మీరు క్లయింట్ని కలిసి ఏం మాట్లాడారు? అంటే హడావిడిలో మర్చిపోయాను. అబద్ధం చెప్పకండి. మీరు అబద్ధం చెప్తే నాకు తెలిసిపోతుంది. నేను మీ భార్యనండి. మీరేంటి, మీ మనస్తత్వం ఏంటి నాకు తెలీదా? మీరు నా దగ్గర ఏదో దాయాలని చూస్తున్నారు. అది మీ తడబాట్లో తెలుస్తోంది. నిజం చెప్పండి, మీరు ఆర్తి కేశవుల ఇంటికి వెళ్ళి వస్తున్నారు కదా?
లేదు సీత, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేదు. చాలా మంది మనుషుల్ని మోసం చేయడానికి అబద్ధం ఆడతారు. కానీ నా భర్త భార్య బాధపడకూడదని జీవితంలో మొదటిసారి అబద్ధం ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. అవునండి, లాయర్ నోటీస్ వచ్చిన తర్వాత మీరు హడావిడిగా బయటికెళ్లారు. మీరు పడే ఆవేదన, ఆత్రత నేను అర్థం చేసుకోలేననుకున్నారా? పెంచిన మమకారం మిమ్మల్ని ఆ ఇంటి వరకు తీసుకెళ్ళిందని నాకు తెలుసు. అవును సీత, నేను ఆర్తి కేశవ్ని కలిసి వస్తున్నాను. వాళ్ళేమన్నారు? అక్కడ ఏం జరిగింది? నాకు నిజం చెప్పండి. నేను వాళ్ళని ఇంటికి రమ్మని అడగడానికి వెళ్ళాను. కానీ వాళ్ళు రావటం కుదరదని ఖచ్చితంగా చెప్పేశారు. అవును, లాయర్ నోటీస్ గురించి అడిగారా? అడిగాను. నోటీసు వెనక్కి తీసుకోమని చెప్పాను. వాళ్ళు తీసుకోనన్నారు. నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చే వరకు నిద్రపోమని శపథం కూడా చేశారు. ఏంటి, అంత మాట అన్నారా? జీవితం పట్ల అవగాహన, ప్రేమానురాగాల పట్ల గౌరవం లేని మనుషులు అలాగే మాట్లాడతారు సీత. వాళ్ళలా అన్నందుకు నాకు బాధ కలేదు. ఎందుకంటే భార్యాభర్తలిద్దరూ మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపం చల్లారే వరకు వాళ్ళు మంచిని గ్రహించలేరు. అయినా ఎంత కోపంగా ఉంటే మాత్రం మీతో అలా మాట్లాడతారా? అహంకారానికి ఆవేశం తోడైతే జీవితం తల్లకిందులైపోతుంది. కేశవ, ఆర్తిల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది పాపం. నా మీదున్న కోపంతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మా అన్న వదిలిలు పోయాక పిల్లలు దిక్కులేని వారు కాకూడదని అన్నీ నేనై వాళ్ళని పెంచాను సీత. నా పెంపకంలో పెరిగిన కేశవ ఇలా తయారయ్యాడంటేనే నేను నమ్మలేకపోతున్నాను. వ్యక్తిత్వంలో నాకన్నా గొప్పవాడవుతాడని అనుకున్నాను. కానీ డబ్బు వ్యామోహంలో విలువలు మర్చిపోతాడని నేను అస్సలు ఊహించలేదు. ఈరోజు వాడు మాట్లాడిన మాట తీరు చూస్తుంటే నాకు చాలా బాధేసింది. వాణ్ణి నేను ఎలా మార్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మారే గుణం మనుషులకుంటుంది, అలాంటి మూర్ఖులకు కాదు. మిమ్మల్ని అంతలా ద్వేషిస్తున్నట్టు మాట్లాడిన వాణ్ణి మార్చుకోవాలని ఎలా ఆశపడుతున్నారు? నేను వాడి తండ్రిని. వాడు తప్పు చేస్తే వదిలేయకూడదు కదా, దండించైనా సరైన మార్గంలో పెట్టాలి. నా కుటుంబం అంతా ఎప్పుడు కలిసి ఉండాలనేదే నా కోరిక. అది తీరాలంటే సహనంతో కేశవ ఆవేశాన్ని భరించాలి. భరిస్తాను. అపార్థం చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి ఇంటికి రప్పిస్తాను. అప్పుడే నేను జీవితంలో గెలిచినట్టు సీత. అలాగేనండి, మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. బాధపడకండి. సరే, చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. ఇప్పుడొద్దు సీత, శ్రీవల్లొచ్చాక తనతో కలిసి తింటాను. సరేనండి. అది మన కుటుంబం కాదు, మీ కుటుంబం. మీకు చెడు జరగాలని నేను ఈ పని చేస్తున్నాను. కోర్టులో గెలిచి నిన్ను, నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చే వరకు నేను నిద్రపోను. మిస్టర్ కోదండరామయ్య. త్రిదేవ్, ఇల్లొచ్చింది. నాకు తెలుస్తుంది. ఏంటి, తాగినా కూడా నీకు ఇల్లు తెలిసిపోతుందా? అంటే లైట్గా డ్రింక్ చేసావా? లైట్గా చేసినా ఫుల్గా చేసినా నేను తాగినట్టు మీ నాన్నకు తెలిసిపోతుందిలే. డోంట్ వరీ. లేదు లేదు, తాగుబోతుల్లో కూడా రకాలుంటారు. అవునా? అవును. కొంచెం తాగేవాణ్ణి తాగుబోతు అని, కొంచెం కంటే ఎక్కువ తాగేవాణ్ణి మిడిల్ తాగుబోతని, ఫుల్గా తాగి తోగేవాణ్ణి వీర తాగుబోతు అని అంటారు. ఇప్పుడు నన్ను ఏ రకం తాగుబోతుని చేయాలనుకుంటున్నావు? వీర తాగుబోతుని చేస్తేనే బాగుంటుంది అని నా ఆలోచన. నేను మరీ అంతలా తాగితే మీ నాన్న హట్ అవుతారేమో. తాగకపోతే నేను హర్ట్ అవుతాను. నేను హర్ట్ అయితే తర్వాత ఏం చేస్తానో నీకు తెలుసు కదా? తెలుసు. నన్ను హట్ చేస్తావు. నువ్వు తాగినా కూడా అన్నీ బాగానే గుర్తుపెట్టుకున్నావే. ఇదిగో, ఇది తాగు.
మందు చుక్కలు షర్ట్ మీద చల్లుకో. తాగినట్టు ఈజీగా నాన్నకు తెలిసిపోతుంది. ఇంత ఫుల్గా తాగాక మళ్ళీ మందు చుక్కలు చల్లుకోని అవసరం లేదు. నన్ను నమ్ము. సరే పద. త్రిదేవ్, స్మెల్ వస్తుంది, తాగినట్టు తెలుస్తుంది. నువ్వు కూడా నాన్న అసహించుకునే లెవెల్లో మాట్లాడాలి. నాన్నా, డిన్నర్ చేశారా? ఇంకా లేదమ్మా, నువ్వు వచ్చాక కలిసి చేద్దామని ఆగాను. మీకెన్నిసార్లు చెప్పాను నాన్న నా కోసం వెయిట్ చేద్దని. నేను రావడం కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. మీరు తిని టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నా కోసం వెయిట్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది కదా. అలాగేనమ్మా, ఇంకోసారి టైంకి తింటాను. అవును, అమ్మ ఎక్కడుంది నాన్న? మీ అమ్మకి కొంచెం హెడేక్గా ఉందటమ్మా, రెస్ట్ తీసుకుంటోంది. అవునా? అవునమ్మా. మీరు ఫ్రెష్ అయ్యారండి, మనం కలిసి భోంచేద్దాం. ఎందుకు మావయ్య మీరు మా కోసం ఎదురు చూస్తారు? మీరు ఎర్లీగానే తినేయండి. నేను కూడా మీకు చాలాసార్లు చెప్పాను, ఆరోగ్యమే మహాభాగ్యమని. మనం హెల్దీగా ఉండాలంటే టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. అర్థమైందా మావయ్య? నాన్న టైంకి తింటారు కానీ మీరు పదండి. బాయ్. పదండి. జాగ్రత్త. నేను చూసుకుంటా. అయినా మరీ అంతలా తాగాలా? మీ హెల్త్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. సరే పదండి. లడ్డు బావా, నువ్వు తిన్నావా? తిన్నాను బావా. మరి మీ అక్కను పిలవమన్నాను కదా. పిలిచాను బావా, తనకు ఆకలిగా లేదంట, మిమ్మల్ని తినేయమని చెప్పింది. ఆకలి లేకపోవడం ఏంటి? నేను ఇప్పుడే వెళ్ళి అమ్మని పిలుచుకొస్తాను. ఆగమ్మా, నువ్వు వెళ్ళి పిలిచినా మీ అమ్మ రాదు. ఎందుకంటే తన మనసు బాగోలేదు. ఏం జరిగింది నాన్న? కేశవ్ ఆర్తిలను కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొద్దామని వాళ్ళింటికి వెళ్ళానమ్మా. అన్నయ్య ఏమన్నాడు? వాడింకా నా మీద కోపంతోనే ఉన్నాడమ్మా. ఆయన మీరెందుకు వెళ్ళారు నాన్న? అలా అంటావేంటమ్మా, ఎంతైనా వాడు నా కొడుకు అని మీరనుకుంటున్నారు, కానీ తను మాత్రం మిమ్మల్ని శత్రువులానే చూస్తున్నాడు. వాళ్ళు లాయర్ నోటీస్ పంపించాక కూడా మీకు అర్థం కాలేదా? వాళ్ళు వేరే ప్లాన్లో ఉన్నారు నాన్న. అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడిన తర్వాతే నాకు అర్థమైందమ్మా, వాడి ఇంటికి రావాలనుకోవట్లేదని. పైగా మన ఇంట్లో వాళ్ళందరినీ ద్వేషిస్తున్నట్టు మాట్లాడాడు. మనందరినీ రోడ్డుకి ఈడుస్తానని కూడా అన్నాడమ్మా. అది ఎప్పటికీ జరగదని మీరు చెప్పలేదా నాన్న? వాడు కోపంలో ఉన్నప్పుడు మూర్ఖంగా మాట్లాడతాడమ్మా. ఎంత చెప్పినా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. అందుకే మౌనంగా వచ్చేసా. ఆ దేవుడు వాడి మనసు మార్చి మళ్ళీ ఇంటికి వచ్చేలా చేస్తే బాగుంటుందమ్మా. రాక్షసుల్ని దేవుడు కూడా మార్చలేడు నాన్న. ఆస్తి కొట్టేయాలన్న ఆలోచన తప్ప వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. మీరేమో వాళ్ళ మీద ఇంకా ప్రేమ పెంచుకుంటున్నారు. మీ అమ్మ ఈ విషయంలోనే అప్సెట్గా ఉందమ్మా. తనకి నేను తర్వాత భోజనం తీసుకెళ్తానులేమ్మా. అవునమ్మా, అల్లుడు గారికి భోజనం? ఆయన కర్డ్ రైస్ తింటానన్నారు నాన్న. నేను తిన్న తర్వాత రూమ్కి తీసుకువెళ్తాను. అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దమ్మా. త్రిదేవ్ మందు ఎక్కువ తీసుకుంటున్నాడా? ఈ విషయం ఇంకా అడగట్లేదేంటా అనుకుంటున్నాను. నాన్నే అడిగేశారు. అవును నాన్న, నేను చెప్తే వినట్లేదు. ఫుల్గా స్పృహ లేనంతగా తాగుతున్నారు. మీకు చెప్తే బాధపడతారని చెప్పలేదు.
నాకు తాగేవాళ్ళంటే ఇష్టం ఉండదని తెలిసి కూడా త్రిదేవ్ అలా బిహేవ్ చేయడం నాకు అస్సలు నచ్చట్లేదమ్మా. అదే మాట నేను కూడా చెప్పాను నాన్న. ఇది నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు, ఇప్పుడు మానుకోవటం కుదరదు అంటున్నారు. ఎంత అలవాటున్నా ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ రోజు నేను హెచ్చరించిన తర్వాత నా మాట మీద గౌరవంతో మందు మానేశాడేమో అనుకున్నా, కానీ ఇంకా ఎక్కువైందని ఇప్పుడే అర్థమైంది. శ్రీవల్లి నన్ను డైనింగ్ టేబుల్ దగ్గరికి రావద్దని చెప్పింది. నా కోసం ఫుడ్ పైకి తీసుకొస్తానని చెప్పి ఇంత టైం అవుతున్నా ఇంకా రాలేదేంటి? అది ఇంకా తింటూనే ఉందా, లేకపోతే ఈరోజు నన్ను ఫస్ట్ పడుకోబెట్టాలని డిసైడ్ అయిందా? ఎంతో కష్టపడి నేను మావయ్య దగ్గర సంపాదించుకున్న నమ్మకాన్ని, మంచితనాన్ని ఈరోజు తాగుబోతుగా కనబడి పోగొట్టుకున్నాను. ఆయన నా గురించి ఏమనుకుంటున్నాడో, ఈ శ్రీవల్లి కింద ఇంకా ఏం ప్లాన్ చేసిందో ఏమీ అర్థం కావట్లేదు. త్రిదేవ్, తమరికి డిన్నర్ తీసుకొచ్చాను. ఇదిగో, ఈ స్వీట్స్ కూడా తిను. చాలా బాగుంది శ్రీవల్లి. థ్యాంక్ యూ. అవును, ఈ స్వీట్ ఏంటి? ఈరోజు ఏదైనా స్పెషల్ అకేషనా? అలాంటిదేలే. ఏంటి అకేషన్? ఈ రోజు నేను ప్లాన్ చేసింది చేసినట్టుగా పర్ఫెక్ట్ గా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది నా సక్సెస్ అకేషన్. అంత సక్సెస్ ఏం సాధించావు? ఫస్ట్ టైం నువ్వు ఒక పెద్ద విధవని, తాగుబోతువని మా నాన్నగారు నమ్మేలా చేశాను. నువ్వు కూడా బాగానే నటించావులే. అఫ్ కోర్స్, ఆ నటనతోనే కదా మా అమ్మ నాన్నల్ని మాయ చేయాలని చూసావు. నన్ను బ్లాక్మెయిల్ చేసి నీకు కావాల్సిన విధంగా ఆడించడం కాదు, నాతో డైరెక్ట్గా పోటీ పడి గెలువు. అప్పుడు ఒప్పుకుంటాను నీ గొప్పతనాన్ని. పిచ్చి త్రిదేవ్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే గెలవాలి. నీలాంటి వాడికి బుద్ధి చెప్పాలంటే రాంగ్ రూటే కరెక్ట్. అన్ని రోజులు నీకు అనుకూలంగా ఉంటాయి అనుకోకు. నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు నీకు వడ్డీతో సహా తిరిగిస్తాను. నీకు విషయం చెప్పాను గుర్తుందా? చెడు తాత్కాలికంగా గెలిచినా అంతిమ విజయం మంచిదేనని. నీ ఆటని నువ్వు వాడేశావు, ఇంక నీకు గెలిచే ఛాన్సే లేదు. నీకు మన ఛాలెంజ్ గుర్తుంది కదా? ఆస్తి నీకు దక్కనివ్వను అన్నాను, అన్నట్టుగానే చేశాను. అలాగే నిన్ను మా నాన్నగారితోనే బయటికి ఇంటిస్తానని చెప్పాను. అది కూడా త్వరలోనే జరుగుతుంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉండు. ఏదో ఒకసారి తాగినంత మాత్రాన నన్ను మీ నాన్న తాగుబోతూ అనుకుంటున్నాడా? ఆ మాత్రానికే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడా? అనుకున్నాడు త్రిదేవ్, అనుకునేలా నేను ఆయనకి చెప్పాను. నీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేశాను. తాగుబోతునని నమ్మారంటే ఓకే, కానీ మిగతా విషయాల్లో నా మీద మీ నాన్నకి మంచి అభిప్రాయం ఉంది కదా. నన్ను వెధవా అని ఎలా నమ్మారు? ఏముంది, సింపుల్. తాగుడు అనే వ్యసనం మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది. ఆ వ్యసనం ఉన్న వాళ్ళందరూ వెధవలే అని మా నాన్నగారికి తెలుసు కాబట్టి ఈసారి మరో ప్లాన్తో నిన్ను మరింత ఎదవం చేస్తాను. వాళ్ళ మనసుల్లో గొప్ప అల్లుడిగా ఉన్న నీ స్థానాన్ని నీచుడు, దుర్మార్గుడు అనుకునే స్థాయికి తీసుకొస్తాను. నువ్విలాగే నేను చెప్తున్నట్టు నువ్వు కోఆపరేట్ చేస్తూ ఉండాలి, సరేనా? గుడ్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. తొందరలోనే నిన్ను మెడ పట్టుకొని బయట గెంటించేస్తే ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. నువ్వు కూడా శుభ్రంగా తినేసి పడుకో. అన్నం సరిపోకపోతే వెళ్ళి వేసుకో. ఇప్పుడు అక్కడ ఎవ్వరూ ఉండరు. నన్ను బయటికి గెంటేస్తానని సంతోషపడుతున్నావా శ్రీవల్లి?
కానీ అది జరగదు. నేను మా అక్క బావలో ఆల్రెడీ ఒక ప్లాన్ వేశాం. మిమ్మల్ని కోర్టులో ఓడించి మీ ఫ్యామిలీ అందరినీ రోడ్డు మీదకి తీసుకొస్తాం. అప్పుడు ఆస్తినంతా మేము ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని టార్చర్ చేస్తాం. వెయిట్ చేస్తూ ఉండు. ఈ త్రిదేవ్ అంటే ఏంటో మీకు త్వరలోనే తెలుస్తుంది.